నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అధ్యాపక ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసమే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్కా కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె కృష్ణుడు పిలుపునిచ్చారు. శనివారం రోజు బెల్లంపల్లి టేకుల బస్తీ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ సమాజానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించినట్లయితే న్యాయం జరుగుతుందని, ఆధిపత్య కులాల వారు బీసీ సమాజాన్ని కించపరిచేలా మల్కా కొమరయ్య గెలుపును అడ్డుకునే దుష్ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. చట్టసభల్లో అధిక మెజారిటీతో బీసీ సమాజ అభ్యర్థులు ఉన్నప్పుడే న్యాయం జరుగుతుందని అన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి రావడం జరిగింది. అందులో బీసీటీఏ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచినటువంటి అభ్యర్థి మల్కా కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి. ఎందుకంటే బీసీలకు చట్టసభల్లో అవకాశాలు రావడమే తక్కువ. ఎందుకంటే పార్టీలకు చిన్న చూపు ఉంటుంది. బీసీలు గెలుస్తారా, బీసీలకు ఓట్లు వేస్తారా, వీళ్ళు ఏం చేయగలుగుతారనేటువంటి చిన్న చూపు ఈ సమాజంలో, తెలంగాణ సమాజం ఉంది. కాబట్టి మల్కా కొమరయ్య గారికి ఒక అవకాశం వచ్చింది, ఒక బీసీ అభ్యర్థికి అవకాశం వచ్చింది. కాబట్టి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేసి ఆయనను చట్టసభలో గెలిపించినట్లయితే రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు కూడా బీసీలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నిక టీచర్ ఎన్నికలు కాబట్టి ఇంటలెక్చువల్స్ ఎన్నిక. టీచర్ యొక్క ఆలోచన విధానం అనేది సమాజం మీద ఉండదు. గతం నుంచి ఇప్పటి వరకు కూడా టీచర్లు ఏం చేసే సమాజం అది చేసేది. అందుకనే ఈ ఎలక్షన్ అనేది టీచర్లు అయినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఒక పరీక్ష లాంటి. మన సమాజాన్ని గెలిపిస్తామా లేదని చెప్పి అందరూ చూస్తున్నారు. మన సమాజాన్ని, బీసీ సమాజాన్ని, బహుజన సమాజాన్ని గెలిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. ఈ సమయంలోనే ఆధిపత్య కులాల వాళ్ళందరూ కూడా మల్కా కొమరయ్యకి టీచర్ సమస్యలు కావచ్చు, వీళ్ళకి ఏం తెలిసినటువంటి అనేక రకాలుగా దుష్ప్రచారాలు కూడా చేస్తుంటారు. ఈ దుష్ప్రచారం పడుచుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన అభ్యర్థి మన జాతి కోసం పోటీ చేసుకోవడం, మన జాతి కోసం పోటీ చేసినటువంటి అభ్యర్థి మనం గెలిపిస్తే ఈ బీసీ జాతి, బహుజన జాతి గెలిచాడని చెప్పి మనందరం కూడా భావించాలి. అంతేకాకుండా ఈరోజు ఏ సమస్యకు పరిష్కారం కావాలన్నా, ఏ జాతి సమస్య పరిష్కారం కావాలన్నా చట్టసభల్లో సభ్యుల సంఖ్య ఉంటేనే పరిష్కారం అవుతుంది. చట్టసభల్లో సభ్యులు లేకపోతే ఆ జాతిని, ఆ సమాజాన్ని పట్టించుకోరు. అందుకనే మనం ఈరోజు టీచర్లు, అధ్యాపకులు అందరూ కూడా ఆలోచన చేసి మల్కా కొమరయ్య గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే సమాజం అంతా కూడా హర్షధ్వానం, బీసీ సమాజం అంతా కూడా చాలా గర్వపడదని చెప్పి తెలియజేస్తుంది.